తమ్ముడు లైట్స్ ఇవ్వు. ఏమైనా ప్రాబ్లమా? నా ఫోన్ డెడ్ అయింది. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. హలో, ఎక్కడున్నావు? నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు కొంచెం హైదరాబాద్ వరకు లిఫ్ట్ ఇస్తారా? సరే రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. టీ సార్. సార్ టీ. నేను తీసుకెళ్ళి లోపలేండి. ఓకే సార్. చెప్పండి అమ్మా. సార్ టీ. ఏంట్రా లేట్ వచ్చా? ఊరెళ్ళాను సార్. ఏ ఊరు? రామచంద్రపురం. సరే బాబు. ఓకే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ మిస్సింగ్ కేసు అప్డేట్ ఏంటి? తెలియదు సార్. తెలియదా? నిద్రపోతున్నాడు సార్. అచ్చా, నిద్రపోతాడా? ఒక పని చేయ వెంకటేశ్వర్లు, ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకుపోయి ఆయనకిచ్చి మంచిగా గాలి పుంటూ కూర్చో సార్. అరే లేకపోతే వెంకటేశ్వర్లు పండుకోవడం ఏంది? ఇది పోలీస్ స్టేషనా లాడ్జా? పైలేపా. ఓకే సార్. పండుకున్నాడు. డ్యూటీ చక్కగా చేసుడు తెలియదు. యా నుంచి వస్తారో ఏం. నమస్తే సార్. లేరా, నీకే చెప్పేది. లాడ్జ్ అనుకున్నావు, పోలీస్ స్టేషన్ అనుకున్నావు పడుకోవడానికి? రా బయటికి. నిన్నే రా బయటికి. ఏంట్రా చూపిస్తున్నావు? నిన్నే ఏంట్రా చూపిస్తున్నావు? ఇది అనుకున్నావా, పోలీస్ స్టేషన్ అనుకున్నావా? చెప్తే అర్థం కావట్లేదా? రారా బయటికి. పేరేంటి? అఖిల్. పూర్తి పేరు? అఖిల్ రాజ్. ఏం చేస్తుంటావు? జాబ్. ఏ జాబ్? సాఫ్ట్వేర్. నీ పేరేంట్రా? విక్కీ సార్. పూర్తి పేరు? వెంకటేష్ సార్. ఏం చేస్తుంటావు? వీటితో ఉంటానండి. జాబు? సాఫ్ట్వేర్ సార్. వచ్చారా మీ వాళ్ళు? లేదు, వస్తున్నారు. సరే సరే. అబ్బా రే కూర్చోరా. అమ్మా ఏమైందిరా? యాదవా, షర్ట్ వేసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదురా. అమ్మా. అన్నా ఏం పేరన్నా? తిరుపతి. మా శ్రీశైలంలే అన్న. నా పేరు తిరుపతి. ఓ, ఊరి పేరు అనుకున్నానులే అన్న. ఇదిగో జనార్దన్ సార్, ఫైల్ రెడీ చేయి. ఏమైంది సార్? మిస్సింగ్ కేసు. ఎవరు సార్? అమ్మాయి మిస్సింగ్ కేసు. అదే వాడు ప్రేమించినామని ఏదో చేశాడని చెప్పేసి కేసు పెట్టారు. ఓహో. అదిగో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి అమ్మా. చెప్పండి అమ్మా. సార్, అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా సార్?
వాళ్ళని ఎంత అడిగినా వాళ్ళు ఏం చెప్పట్లేదమ్మా. ఒకవేళ ఏదైనా తెలిసినా ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేస్తాం. మీరేం భయపడకండి, ఏదో ఒకటి చేద్దాం. సరే ఉంటాం సార్. సరే అమ్మా. వెంకటేశ్వర్లు సార్ వస్తున్నా సార్. ఏంటి భయ్యా, అమ్మాయి మోసం చేసిందా? ఎంత మోసం చేస్తే మాత్రం ప్రేమించిన అమ్మాయిని ఇలా చేస్తారా? చెప్పండి భయ్యా. మా మొక్కలు చూస్తుంటే అమ్మాయిని తీసుకెళ్ళి చీసేలా కనపడుతున్నావా? తప్పు చేసిన ప్రతోడు ఇలానే చెప్తారులే భయ్యా. లైఫ్లో ఎవరు అనుకోరు చేయని తప్పుకు చేశానని ఒప్పుకోవడానికి. కానీ అది తప్పు తెలిసి చేస్తే నేను అలాంటి తప్పే ఒకటి చేశాను. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రేమించాను. తెల్లారిందారా? రే రాత్రంతా తాగుతావు, పొద్దున్న లేచి వర్కౌట్ చేస్తావు, ఏంద్రా అసలు? అయినా నీకేమన్నా పని ఉన్నారా? నాకు అర్థం కాక అడుగుతా. అన్నీ తీసుకొని రానికి గ్రాట్యులేస్ ఫెలో. నిన్ను చూస్తే ఎట్లుంటుందంటే దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉంటుందిరా. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. తొందరగా పని పూర్తి చేసుకొని లోపలికి రా. అరే రాత్రి అంతా తాగుతావు, మళ్ళీ పొద్దున ఆఫీస్ పోయే ముందు తాగుతావు. నీకైనా గలీజ్ అనిపిస్తలేదురా? రోజు రోజు గలీజ్గా తయారవుతున్నావు. నాడు ఆఫీస్ నాడు రారా. రే అఖిల్, ఈ ఫైల్ ఉన్న డీటెయిల్స్ అన్నీ అర్జెంటుగా మెయిల్ చేయాలంట, త్వరగా చేసి పెట్టరా. నువ్వే చేసుకో. నాకు వేరే వర్క్ ఉందిరా, ప్లీజ్ త్వరగా చేసి పెట్టు. ముందా కలజోడిది, ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. ప్లీజ్ రా, చేసి పెట్టరా. విక్కీ ఒకసారి పక్కజర్రా. చెప్పు రమ్య, నీ సిస్టర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? నా సిస్టమ్ బానే ఉంది కానీ మన అఖిల్ ఏంటి అలా ఉంటాడు? ఆడికే బానే ఉన్నాడుగా. అలా ఉండడం అంటే బాగుండడం కాదు. అందరూ ఒకలా ఉంటే వాడొకలా ఉంటాడేంటి? అవతారం ఏంటి? ఆ అద్దాలేంటి? ఆ బాటిల్ ఏంటి? ఇప్పుడు ఏమంటే ఏం చెప్పమంటావు రమ్య? ఇప్పుడు ల్యాండ్ ఉన్నది, అది మన పర్సనల్, మన సొంతం. కాపే మేము చూసాం. ఆ ముచ్చడేందో ముందు చెప్పు. దట్స్ ఓకే. అఖిల్ గడి ఆఫీస్లో జాయిన్ అవ్వకముందు సత్యాన్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి వీడు బాగానే కలిసి తిరిగారు. ఆ అమ్మాయి కూడా వీడితో బాగానే ఉంది. కానీ అందరి లైఫ్లో జరిగినట్టే వీడి లైఫ్లో కూడా జరిగింది. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేండి. అరే చెప్పకిల్, అసలు ఏమైంది? నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? నీకు ముందే చెప్పాను కదా అఖిల్, ఆఫీస్లో వర్క్ ఉంది, వర్క్ టైమ్స్లో కాల్ చేస్తావు, బయటకు వెళ్దామంటావు. ఎలా కుదురుతుంది అఖిల్? నీకు నాతో తప్ప అందరితో కుదురుతుంది. అందరితో అంటే అదే మీ బావ అర్జున్తో. అఖిల్ నువ్వు టూ మచ్ మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా. ఓకే, అర్జున్ మీ బావనే కదా, నేను నీ బాయ్ ఫ్రెండే కదా. అందరితో చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నేను ఒకటి కాదని. ఏంటి నువ్వు నేను ఒకటి కాదా? అవును అఖిల్, నువ్వు నేను ఒకటి కాదు. మరి నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. నువ్వేం చేసినా నిన్ను అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు.
కానీ నేనేం చేసినా నన్నే కాదు మా ఫ్యామిలీని కూడా అడుగుతారు. అందుకే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని నేను బయట ఎక్కడ చెప్పుకోవట్లేదు. నాకెవ్వరు లేరనే కదా సత్య నువ్వు ఉన్నావని చెప్పుకునేది. అది తప్ప? తప్పు కాదు అఖిల్, కానీ నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటానని గ్యారంటీ లేదు కదా. ఏంటి గ్యారంటీ లేదా? లైఫ్ లాంగ్ మనం పెళ్లి చేసుకుంటాం కదా. నీ బిహేవియర్ నాతో ఇలానే ఉంటే మన పెళ్లి చాలా కష్టం అఖిల్. ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటూ రెస్ట్రిక్ట్ చేస్తే ఎలా అఖిల్? సత్య ఐఎమ్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ యూ సత్య. అది ప్రొటెక్ట్ చేస్తున్నట్లేదు అఖిల్, అనుమానిస్తున్నట్టుంది. రెస్ట్రిక్ట్ చేస్తున్నావు, కంట్రోల్ చేస్తున్నావు. అది నాకు నచ్చట్లేదు. అంటే ఏంటి ఇప్పుడు? నన్ను వదిలే అఖిల్, నువ్వు అనుకుంటున్నది కరెక్టే, నీకు నాకు సెట్ అవ్వదు. గుడ్ బై. అంతటితో అయిపోయింది అనుకోకు. ఆ బాధలోంచి బయటపడేలోపు హారిక వాళ్ళ లైఫ్లోకి వచ్చింది. నీకు తెలుసుగా మన హారికనే. ఇంకేముంది, బండి మళ్ళీ మొదటికి వచ్చింది. ఒకరినొకరిని చూసుకోవడం, కలుసుకోవడం, ఈ కేకలు, పక్కపక్కలు, హగ్గులు, కిస్సులు, బాబోయ్. ఇంక లాస్ట్కి ఏముంది, అన్నీ చేసినప్పుడు ప్రపోజ్ చేయకుండా ఉంటాడా? చేద్దామని కాల్ చేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి పోయి చూసేసరికి వేరేవాడితో కనిపించింది. ఇంకేముంది, మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. నేను నైట్ నిన్ను డ్రాప్ చేసింది ఎవరు హారిక? పర్లేదు చెప్పు, నేనే కదా. నిన్న మహేష్ కలిశాడు. హో, ఏమన్నాడు? నన్ను ఇంకా మర్చిపోలేదంట. అయితే ఇప్పుడు ఏంటంట? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. మరి నువ్వేం చెప్పావు? చేసుకుంటా అని చెప్పా. మనిద్దరం లవ్ చేసుకున్న విషయం చెప్పలేదా? అఖిల్, నాకు నీ మీద ఇష్టమనే ఫీలింగ్ ఉంది తప్ప లవ్ అనే ఫీలింగ్ లేదు. మరి ఇన్ని రోజులు నువ్వు నాతో ఉన్నది తిరిగింది ఇష్టంతోనే. అయినా నేను నీకు ఆల్రెడీ చెప్పాను నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ ఏం లేదు అని. కానీ నువ్వే వినిపించుకోలేదు. ప్రేమ భయపడుతున్నావంటూ ఏదేదో చెప్పావు. చూడు అఖిల్, నువ్వు చాలా మంచోడివి. నేను ఏ అమ్మాయి అయినా వదులుకోవాలనుకోదు. నాకు తప్పట్లేదు. ఐఎమ్ సారీ అఖిల్, నేను బాధ పెట్టుంటే. బాయ్. నువ్వంటే ఇష్టమే, కానీ ప్రేమ లేదంటూ ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా వాడేలాగా అయిపోయాడు. అయినా అడుగుంది మనకి ఎందుకులే కానీ, నీ సిస్టమ్ ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా, సాల్వ్ చేస్తాను. నా సిస్టమ్ బానే ఉంది కానీ పోయి నీ సిస్టమ్ చూసుకో. ఎవరు చూడలేదు కదా, ఓకే. రే అఖిల్, ఆఫీస్కి వెళ్ళాక ఆ టీఎల్ గాడు ఏమంటే అస్సలు పట్టించుకోకు. అండ్ ఇంకోటి, ఇన్ని రోజులు వర్క్ ఎందుకు కాలేదని అడిగాడు అనుకో, హెల్త్ ఇష్యూస్ అని చెప్పు, సరేనా? సరే. వెళ్ళే దారిలో ఆనంద్ గారి దగ్గర నా ల్యాప్టాప్ ఉంది, అది తీసుకుని వెళ్ళిపోదాం. అరే, వర్షం పడేలా ఉంది, లోపలికి రా. రారా. పర్లేదురా, నేను ఇక్కడనే ఉంటాను. ఇష్టం ఏదోడుదా. ఒకసారి ఇలా రా.
కూర్చో. పర్లేదు కూర్చో. వాటర్ తాగుతావా? చెప్పు, పర్లేదు. సరే తెస్తానుండు. ఇదిగో, ఈ లిస్ట్లో కావాల్సిన సరుకులన్నీ రాశాను. మొత్తం అన్నీ తెచ్చేసాయి. ఒక్కటి కూడా మర్చిపోకు, సరేనా? నేను ఆఫీస్కి వెళ్తాను. ఇంట్లో మా అమ్మ ఉంటుంది, మా అమ్మకి తీసుకొచ్చి ఇచ్చేసాయి. తీసుకో, తీసుకోమంటున్నాగా, తీసుకోబ్బా. ఏంటే అరుస్తున్నావు? ఏమైంది? ఎవరు బాబు నువ్వు? అదే నువ్వే కదమ్మా పక్కింటి అబ్బాయి వస్తాడు సరుకులు తెస్తాడు అన్నావు. వచ్చాడు, పిలిచాను, ఇచ్చాను, తీసుకున్నాడు. ఇతను అబ్బాయి కాదే. నేను పక్కింటి అబ్బాయిని కాదంటీ, అదే చెప్తున్నా. పక్కింటి అబ్బాయి కానప్పుడు ఎందుకు వచ్చావు? అమ్మాయి పిలిస్తే ఇంటికి వచ్చేస్తావు బాబు? చెప్పు, ఎందుకు వచ్చావు? ఆంటీ మీ అమ్మాయి రమ్మంటే వచ్చాను ఆంటీ. మా అమ్మాయి పిలిస్తే వచ్చేస్తావా? బుద్ధుండక్కర్లేదా? అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఏమనుకుంటున్నావు? ఇప్పుడే కదరా ఎంత వర్షం వచ్చింది, అప్పుడే ఎండ వచ్చిందా? చే, అయినా హైదరాబాద్ అట్మాస్ఫియర్ అన్ప్రెడిక్టబుల్లే. సరే కానీ ఏడి అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఏమనుకుంటున్నావు? మా అమ్మాయి పిలిస్తే వచ్చేస్తావా? ఒడి అమ్మాయి కొమ్ముంచాడు. రై ప్రాబ్లం ఏంటండి ప్రాబ్లం ఏంటి? మీ వాడు ఆడపిల్ల పిలవంగానే ఇంట్లోకి వచ్చేస్తాడు అలాగూ? మరి ఆవిడ పిలిచింది కాబట్టి వచ్చాడండి, దాంట్లో తప్పే ఉంది. ఎందుకు వస్తారయ్యా? ఎందుకు వస్తారు అలాగూ? ఎందుకు రారండి, వచ్చేస్తారండి.